సో వాడికి ఆ థింక్ రాలేదంటే ఆ 2 పైసలు పెట్టుకుని ఇంటికి పోతే వాడు అట్లనే ఉంటుండే. వాడికి ఆ థింకింగ్ వచ్చింది కాబట్టి నేచర్ కదా. ఈ ప్రపంచంలో చేప కానీ ఏదైనా సరే ఎక్సెప్ట్ యూ ఎవ్రీథింగ్ ఈజ్ ద నేచర్. నువ్వు నీ యొక్క కుటుంబం తప్ప మిగతా అదంతా కూడా నేచరే. సో ప్రతిదీ నేచర్లో భాగం కాబట్టి నేచర్ని లవ్ చేశాడు కాబట్టి నేచర్లో ఒక దగ్గర సహాయం చేయాలని ఉపాయం వచ్చింది కాబట్టి వాడికి అన్నీ మళ్ళీ దొరికాయి. సో ఎప్పుడైతే మనిషి స్వార్థపూరితంగా నేను నేను అని ఎప్పుడైతే ఆలోచిస్తాడో వాడికి అదృష్టం పక్కనున్నా నీకు రాదు. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో ఇదేమంటారు కదా శని అన్నట్టు మోచేతికి బెల్లం పెట్టినట్టు ఉంటుంది వాళ్ళ జీవితం అంతా కూడా. నేను ఎంతోమందిని చూస్తాను, వాళ్ళ దగ్గర భూములు ఉంటాయి, ఆస్తులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. తీరా భూముల వర్తేమో 10 కోట్లు 20 కోట్ల వర్త్ ఉంటుంది. మళ్ళీ అదే కూన పెంకటిల్లు అదే జీవితం అట్లాగే గడుపుతూ ఉంటారు. వాళ్ళు యూనివర్సల్కి ఏం చేయరు కాబట్టి వాళ్ళకి ఏవి కూడా జరగవు. లేకపోతే ఏదో ఒకటి జరుగుతుంది, అమ్ముదామని పోయేసరికి కూడా వచ్చి కోర్టు కేసు ఇస్తాడు, ఏదో ఒకటి జరుగుతుంది. ఎప్పుడైతే నేను నేను అని ఆలోచిస్తామో మన జీవితంలో మనం అక్కడనే ఆగిపోతాం. మన జీవితంతో పాటు 10 మందికి కూడా నేను ఉపాధి కల్పించగలగాలి, నేను ఉన్నత స్థాయికి వస్తాను, నేను 10 మందికి ఉపాధి కల్పిస్తాను, నేను ఇలాంటి మంచి పనులు చేస్తాను, 10 మందికి అన్నం పెడతాను అని నువ్వు ఒక మంచి ఆలోచనతో కనుక నీ జీవితంలో ప్రయత్నం చేయగలిగితే ఆటోమేటిక్గా యూనివర్సల్ ఏం చేస్తుంది, నీకు సపోర్ట్ చేస్తుంది.